పిల్లను చూడబోతా అంటే ఎంత అందంగా కనబడుతున్నది. పిల్లను చూస్తా అంటే చుక్కల్ల చందమామ లెక్క అంటే వరహాలు మూలత ముత్యాలు సూర్యుడు అనువెందుకు ఓడుస్తూ నేనే ఓడుస్తా, చంద్రుడు అనువెందుకు ఓడుస్తూ నేనే ఓడుస్తా, అంత అందంగా కనబడుతున్నా. అప్పటికి ఇప్పటికైనా గాను అంటే కరకర కరకర పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు బ్రహ్మ తేజస్సుతో తినకున్న తిన్నట్టే ఉంటాయట. నవ్వినా నవ్వకున్నా కానీ నవ్వినట్టే ఉంటాయట. నా లెక్క ఇలాంటి పిల్లగాని లెక్క తెల్లందాకా పుట్టినోళ్ళయి ఇక తెల్లందాకా పుట్టిన మొక్కలు తెల్లందాకా పుట్టిన మొక్కలు మబ్బుల పాడైతాయి. కథగాడికి అత్తరు సంవత్సరం 10-12 కాకముందు చేసిన సాపలు తీస్తారు, మూతులు కలుపుతారు, ముచ్చట్లు పెడతారు. అదట్టుంది ఇదట్టుంది అంటారు. నడుమంతరాన్ని పోతారు. నిజమొక్కన్న సంవత్సరం అయితే తెలివి కళ్ళ మొక్కలైతే కథ అయిపోదాకా చూస్తారట. వీళ్ళైతే తెలివి కళ్ళ మొక్కల కథ అయిపోదాకా తెలివి కళ్ళ మొక్కలు నిజ మొక్కలంటే కథ అయిపోదాకా 2-3 దాకా చూడాలి. కానాడు అమ్మవారి కన్న తల్లి సీతాదేవికి బిడ్డ